పాపం చెగువేరా శిష్యులు అనుకున్న వాళ్ళు, కమ్యూనిజమే మా ఊపిరని చెప్తున్నటువంటి వాళ్ళు, ఇక ఆదర్శ విధానాల్లో నన్ను మించిన వాళ్ళు లేరని చెప్తున్నటువంటి వాళ్ళు దొంగల్ని, దోపిడీగాళ్ళని, అదేవిధంగా మరి రాష్ట్రాన్ని లూటీ చేసిన వాళ్ళని, ఏ విషయాలైతే ఉన్నాయో ఈ వాటి మీదే వాళ్ళు దోపిడీ చేసి కోటీశ్వరులైనటువంటి వాళ్ళని, ఇట్లాంటి దొంగలందరినీ పక్కన పెట్టుకొని భారీ ఉపన్యాసాలు ఎవరికి అర్థం కాని రీతిలో ఆవేశంగా ఊగిపోతూ హిస్టీరియా వచ్చినట్టు మాట్లాడితే ప్రజలేదో మెచ్చుకుంటారనేటువంటిది చాలా భ్రమ. ఎందుకంటే షేక్స్పియర్ ఒక మాట చెప్తాడు, దో షుడెస్ట్ నాట్ హ్యావ్ బీన్ ఓల్డ్ బిఫోర్ దో హ్యాడెస్ట్ బీన్ వైజ్ అని. అందువలన ఎంత వయసు వచ్చింది మీకు అనేది కాదు, ఎంత బుద్ధి వచ్చింది అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ప్రవర్తిస్తే బాగుంటుంది. అందువలన వయసు రావచ్చు, ఒకరికి 70 ఏళ్ళు వచ్చినాయి, ఇంకొక ఆయనకి 60 ఏళ్ళు వస్తున్నాయి. ఇంత వచ్చి రావటం అనేది కాదు, మీకు ఎంత జ్ఞానం ఉంది, ఈ ప్రజలకు ఎంత న్యాయం జరిగింది రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ఎంతమంది ఎన్ని రకాలుగా విమర్శలు చేశారు. మొత్తం ప్రపంచంలోనే భారతదేశంలోనే ఏపీ నంబర్ 1 అవినీతి కరప్షన్లో నంబర్ 1 అని కాగు రిపోర్ట్స్తో సహా మనకంతా కూడా చెప్పాయి. విదేశీ సంస్థలు కూడా వచ్చి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాటను కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. ఆయన ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్చర్ కంపెనీ చైర్మన్ ఫుమిహికో అనేటువంటి ఆయన, జపాన్ ఆయన, ఇక ఆ కంపెనీని కూడా పిలిచింది రాష్ట్ర ప్రభుత్వం. అప్పుడు ఆయన చెప్పిన మాట, ఏపీలో ఉన్న పరిస్థితులు అతి దారుణంగా ఉన్నాయి, ఇక్కడ ఏ విధంగా కూడా ఒక మంచి పరిపాలన అనేది ఎక్కడా మాకు కనిపించట్లేదు, దీనికంటే బీహార్ ఇంకా దీనికంటే 1000 రెట్లు బాగా ఉంది, బీహార్లో మేము సక్సెస్ఫుల్గా అక్కడ కట్టగలిగాము, కానీ ఇక్కడ చూస్తున్నటువంటి ఆ కరప్షన్ చూస్తే చాలా భయంకరంగా ఉందని చెప్పినటువంటి మాట మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఎన్ని రకాలుగా మా గవర్నమెంట్, మా పార్టీ కూడా చంద్రబాబు నాయుడు గారి అవినీతి మీద మొత్తం 6,17,585.19 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందనేటువంటి దాని మీద మేము పుస్తకం వేయటం జరిగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ప్రజావంచన, దగాకోరు విధానాలు అనేటువంటిది అతను చేసిన పరిపాలన మీద, ఇది కాంగ్రెస్ కూడా అతని పరిపాలన మీద వేశారు. ఎన్ని రకాలుగా దళితుల అణిచివేతలో నంబర్ 1, మద్యం షాపుల పెంపు డోరు టు డోరు, యువతకు ఉద్యోగాల హామీ వంచెన, మహిళలపై హింసలో నంబర్ 6, 6వ స్థానంలో, అవినీతిలో నంబర్ 1. ఇలాంటివన్నీ కూడా ముస్లింలకు అసలు మంత్రే లేరు, వ్యవసాయ రుణాల మాఫీ అనేది ఒక పెద్ద మోసం, తర్వాత యూటర్న్ బాబు పచ్చి అవకాశవాద రాజకీయాలతో ఎప్పటికప్పుడే యూటర్న్ తీసుకునేటువంటి ఇతను పూర్తిగా అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ను ముంచి ఇలా దగా చేశారు అనేటువంటి విషయాల మీద అప్పుడు మా పార్టీ కూడా ఎంతో ప్రతిదీ కూడా సర్వే నంబర్లతో సహా ఈవేళ భూ కబ్జాల దగ్గర నుంచి అనేక విషయాల మీద మేము వేయటం జరిగింది, ఈ పుస్తకం వేయటం జరిగింది. ఈరోజు ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం కూడా నా ఉద్దేశం ఏంటంటే ఒక్కటే, ఇంత అవినీతి చేసి 6.5 లక్షల కోట్లు అవినీతికి పాల్పడ్డటువంటి ఈ తండ్రి కొడుకులు వీళ్ళిద్దరూ కూడా రహస్యంగా ఎన్ని జీవోలో, కొన్ని వందల జీవోలు రిలీజ్ చేశారు, అవేంటో కూడా అర్థం కాకుండా, అదే